యెహోవా ఆజ్ఞ మీరు పోతా ఉన్నారు అని అన్నాడు ఆయన. మీరు వర్ధిల్లరు అని అన్నాడు. మిగతా వాళ్ళు కోపం వచ్చి కుట్ర చేశారు అని రాయబడ్డారు. అదేమన్నా తప్పుడు మాట, అది పొరపాటు మాట. సరి చేసుకోండ్రు అంటేనే కదా వస్తుంది ఉద్రేకం. క్రమపరుచుకోండ్రు అంటేనే కదా వచ్చేస్తుంది ఉద్రేకం. ఈ తప్పుడు కార్యం చేయకో, ఆ పొరపాటు నడకో, ఆ మార్గము గుండా వెళ్ళకో, ఇది నీకు వర్ధిల్లలేవు, ఆశీర్వాదం కాదంటేనే కదా వచ్చేస్తుంది. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుకుంటాడు, వాటిని దాచుకుంటే వర్ధిల్లలేమని వాక్యం సెలవిస్తుంది. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు కానీ దైవజనుడు కానీ మిమ్మల్ని గద్దించినప్పుడు దానికి లోబడాలి, దానికి విధేయత చూపించాలి. ఎవరు తనంతటి వారు చెప్పరు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తేనే దైవజనుడు మాట్లాడతాడు. కాబట్టి పూర్వకాల కక్షలు దైవజనునికి సంఘానికి ఉండవు. కాబట్టి సంఘము క్రమశిక్షణగా, సంఘము దేవుని ఆత్మ కలిగి, సంఘము దేవుని నడిపింపులో ఉండాలనే దేవుని ఆలోచన గనక దేవుడు తన దాసుని మీద దేవుని అభిషేకమును పంపించి తన దాసుని ద్వారా సంఘమును హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక ఎవరైతే కట్టుబడతారో వారు వర్ధిల్లుతారు. ఇక్కడ చేరి ఉన్న మనం ఈ 40 దినాల్లో మనం చేయాల్సిన, మనం ఎలాగూ వర్ధిల్లాలి? దేవుని ఆజ్ఞకు కట్టుబడి, దేవుని విధేయతకు మాటకు కట్టుబడి, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతే మనము ఖచ్చితంగా వర్ధిల్లుతాం. వర్ధిల్లుటనే పదములో ఎంతవరకు నడకూడదు, ఇంకా ఎంతవరకు నడకూడదు. ఇక నీవు ఎంతకాలమైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉంటావు, నమ్మకంగా ఉన్నంత కాలము నీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. నీ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు. నేవో దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ అభివృద్ధి ఎంత మాత్రం కూడా ఎంత అని చెప్పడానికి ఉండదో. ప్రభు చెప్పాడు, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎంతవరకు ప్రభు అని అడగక్కర్లేదు, ఆయన్ని చెప్పేశాడు. ఆకాశమునకుని భూమికిని ఎంత దూరమో తన యందు భయభక్తులు గల వారందరి ఎడల ఆయన కృప అంత విస్తారంగా ఉంది. చెప్పలు కొడదాం అందరూ కలిసి హల్లెలూయా. ఆయన కృప తన యందు భయభక్తులు గల వారందరి మీద దేవుని అభిషేకం పనిచేస్తుంది. ఎంతంటే ఆకాశమునకును భూమికి ఎంత దూరమో. ఆ పదములోని నిన్ను పెట్టుకో. నువ్వు కలెక్టర్గా చూసుకుంటావో, లాయర్గా చూసుకుంటావో, డాక్టర్గా చూసుకుంటావో, టీచర్గా చూసుకుంటావో, ఎంఆర్ఓగా చూసుకుంటావో, ఎక్కడ ఇంజనీర్గా చూసుకుంటావో అందులో ఉంచుకొని అక్కడ నీ చదివేదో, నీ వృత్తి ఏదో, నీవు ఎంచుకున్నది ఏదో అందులో చూడు. నీ నమ్మకత్వం, నీ యథార్థత, దేవుని ఆజ్ఞకు కట్టుబడి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆజ్ఞని మీరు పోకుండా ఆజ్ఞలలోనే లోపల నీవు ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రభు చెప్తాడు, నీవు వర్ధిల్లుతావు. ఎంత ఆకాశమునకును భూమికిని ఎంత దూరమో తన యందు భయభక్తులు గల వారి ఎడల అంత కృప చిన్నలనేమి పెద్దలనేమి అందరిని కూడా తన యందు భయభక్తులు గల వారు అందరిని దీవిస్తారని ప్రభు చెప్పాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైతే తన యందు భయభక్తులు ఉంటారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు.